విజయానికి దగ్గరలో ఉన్న మన టీడీపీకి ఏం వ్యక్తం చేస్తున్నారు? ఈ అఖండ విజయాన్ని ఆంధ్ర ప్రజలకి అంకితం ఇస్తున్నాం. ఈ తెలంగాణ నుంచి మేము మాది కూడా కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఊటూరు. ఇప్పుడు మనకి రాష్ట్రంలో వలస అనేది ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వలస అనేది ఇప్పటికైనా ఆగుతుంది అనుకుంటున్నారా? అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళడం ఇంతటితో వలసలు ఆగుతాయి అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడ్డారు, అందరూ ప్రతి మనిషి ఇబ్బంది పడ్డాడు ఆంధ్రాలో. దీనివల్ల అంతా మంచి జరుగుద్దని మేము ఇది చేస్తున్నాం. డెవలప్మెంట్ విషయానికి వస్తే మరి విజనరీ ఉన్న పర్సన్ అంటున్నారు కాబట్టి ఏది ముందుగా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది, అది గ్యారంటీ. 100కి 100 పాళ్ళు బాబు గారు అది ఫస్ట్ చేయగలుగుతారు. తర్వాత పార్టీ పరంగా కానీ మిగతా అభివృద్ధి విషయాల్లో కానీ లోకేష్ బాబు గారు ముందు చేపిస్తారని మేము భావిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ కి ఇప్పుడైనా చెక్ పడుతుంది అనుకుంటున్నారు? పోలవరం ప్రాజెక్టు ఈ డిసెంబర్ లోపే పూర్తవుద్దని మేము భావిస్తాం. అంటే మనకి ఇప్పుడు దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా జత అయ్యారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి విజన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలిపి కూటమిలో ఇచ్చేసినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు. ఈ విజయం పవన్ కళ్యాణ్ గారికి కూడా అంకితం ఇచ్చేస్తున్నాం. అంటే పిఠాపురం తరపున చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గదు అని చెప్పేసి ధీమాగా వ్యక్తం చేశారు వర్మ గారు. అయితే 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉంది గ్యారంటీ. అంటే మనకి జగన్ గారు కూడా వైనాట్ 175 అని చాలా పెద్ద ధీమాతో చెప్పారు. మరి ఏ ఉద్దేశంతో? వైనాట్ 175 కాదు, వైనాట్ 25 బిలో. దానికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతున్నాడు. ఇది తెలుగుదేశం. టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా?